హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 214. ఈ క్రింది వాటిలో హిమాలయాల్లోని పీర్ పంజాల్ స్ట్రీమ్ ఇందులో ఒక భాగంగా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి. తక్కువ హిమాలయ అంటే హిమాలయాల్లోని తక్కువ హిమాలయ పీర్ పంజాల్ స్ట్రీమ్లో ఒక భాగంగా ఉంది. పాల్ఘాట్ గ్యాస్ ఐస్లాండ్ అన్నది ఈ క్రింది వాటిలో వేటికి కమ్యూనికేషన్లను అందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. మదురై నుండి తిరువనంతపురం వరకు. అయితే పాల్ఘాట్ గ్యాస్ ఐస్లాండ్ అన్నది మదురై నుండి తిరువనంతపురం వరకు కమ్యూనికేషన్ను అందిస్తుంది. ఈ క్రింది ఇవ్వబడిన శిఖరాల్లో ఏది ఎత్తైనది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గాడ్విన్ యాస్టిస్. ఈ శిఖరాల్లో కనుక చూసినట్లయితే ఎత్తైనటువంటిది ఏంటి అని అంటే గాడ్విన్ యాస్టిస్. ఈ క్రింది వాటిలో కూనూరు హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ కూనూరు హిల్ స్టేషన్ అన్నది తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఈ క్రింది వాటిలో భారతదేశంలో పురాతన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆరావళి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. పర్వత శ్రేణిలో కనుక చూసినట్లయితే పురాతన పర్వత శ్రేణి ఆరావళి అని చెప్పవచ్చు. మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండ శ్రేణిని ఈ క్రింది వాటిలో ఏమని అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒరైల్ కొండలు. అయితే మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండ శ్రేణిని ఒరైల్ కొండలు అని అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తక్కువ కొండల వెలికొండ సమూహం యొక్క నిర్మాణ భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తూర్పు కనుమలు. అయితే తక్కువ కొండలు వెలికొండ సమూహం యొక్క నిర్మాణ భాగం ఏది అని అంటే తూర్పు కనుమలు. భారతదేశంలోని కారివాస్ అని పిలువబడే హిమనదీయ టెర్రస్లు ఈ క్రింది వాటిలో ఎచ్చట కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జీలం వ్యాలీ. అయితే జీలం వ్యాలీలో కనుక చూసినట్లయితే కారివాస్ అని పిలువబడే హిమనదీయ టెర్రస్లు కనబడతాయి. నెక్స్ట్, ఎడారులు సారవంతమైన మైదానాలు మరియు మధ్యస్థంగా అడవులతో నిండిన పర్వతాలు అన్నది ఈ క్రింది ఏ ప్రాంతాలలో అగిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వాయువ్య భారతదేశము. అయితే వాయువ్య భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎడారులు సారవంతమైన మైదానాలు మధ్యస్థ అడవులతో కూడినటువంటి పర్వతాలు కనబడతాయి. తార్ ప్రాంతంలో మారుతున్న ఇనుప దిబ్బలను స్థానికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, త్రియాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. తార్ ప్రాంతంలో కనుక చూసినట్లయితే మారుతున్న ఇసుక దిబ్బలను త్రియాన్ అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో జెలెబ్ పాస్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సిక్కిం హిమాలయ. అయితే జెలెబ్ పాస్ అన్నది సిక్కిం హిమాలయాలో కలదు. కృష్ణా డెల్టా మరియు కామేరీస్ల మధ్య భారతదేశంలోని క్రింది తీరాల్లో ఏది ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కోరామండల్ తీరము. అయితే కృష్ణా డెల్టా మరియు కేప్ కామరేస్ల మధ్య భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటి అంటే కోరామండల్ తీరం. భారతదేశంలోని క్రింది ఈ ప్రాంతాల్లో జియోథర్మల్ శక్తి వనరులు కనుగొనలేదు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గంగా డెల్టా. అయితే భారతదేశంలోని గంగా డెల్టా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే జియోథర్మల్ శక్తి వనరులు కనుగొనబడలేదు.
ఈ క్రింది వాటిలో ఏవి దోహదం ఫాస్ లోయలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కులు మరియు స్పితి. అయితే కులు మరియు స్మితిలో రోహతాంగ్ పాస్ లోయలను కలపడము జరుగుతుంది. హిమాలయ పర్వత వ్యవస్థ ఈ క్రింది ఇవ్వబడిన ఏ జియో సింక్లైన్ల నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లెతిస్ జియో సింక్లైన్స్. అయితే హిమాలయ పర్వత వ్యవస్థ కనుక చూసినట్లయితే లెతిస్ జియో సింక్లైన్స్ నుంచి ఉద్భవించడము జరిగింది. గ్రేటర్ హిమాలయ ఉత్తరాఖండ్లోని ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి, ఇది ఎగ్జామ్ రావడం జరుగుతుంది. అయితే గ్రేటర్ హిమాలయ ఉత్తరాఖండ్లోని ఎన్ని భాగాల్లో విస్తరించింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 6 డెల్టాలు. ఈ గ్రేటర్ హిమాలయాలు అనేది 6 డెల్టాలలో విస్తరించి ఉంది. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని రాతి వ్యవస్థలలో ఏది ఖనిజాల స్టోర్ హౌస్గా కూడా పిలువబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, టాల్వారీ వ్యవస్థ. అయితే భారతదేశంలోని రాతి వ్యవస్థల్లో ఏది ఖనిజ స్టోర్ హౌస్గా పిలువబడుతుందంటే తాల్వార్ వ్యవస్థ అనేది ఈ ఖనిజాల స్టోర్ హౌస్గా పిలువబడుతుంది. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలో 2 సరైనవి అని చెప్పేసి చెప్పవచ్చునండి. హిమాలయ పర్వత హొలుసు లారాసియా లేదా అంగర్లాండ్ భౌగోళిక విభాగాలలో భాగంగా ఉంది. నెక్స్ట్ ద్వీపకల్ప భారతదేశం జియోలాజికల్ విభాగాల గోండ్వానా ల్యాండ్లో భాగంగా ఉంది. కింది కోడ్లను సరైన సమాధానంగా ఎంచుకోండి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 2 2 సరైన సమాధానంగా గుర్తించడం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది పర్వత శ్రేణుల్లో ఏది భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రమే విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అజంతా. అయితే పర్వత శ్రేణుల్లో కనుక చూసినట్లయితే అజంతా ఒక రాష్ట్రంలో మాత్రమే విస్తరించి ఉంది. ఏదండి? పర్వత శ్రేణుల్లో అజంతా అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రమే విస్తరించి ఉంది. ఈ క్రింది వాటిలో కయల్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ సరస్సు. కయల్ అనగా కేరళ సరస్సు అని చెప్పేసి మీనింగ్ రావడము జరుగుతుంది. ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలేదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాతులా అరుణాచల్ ప్రదేశ్. ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరిగా జతపరిచింది ఏది అని అంటే నాతులా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ సరిగా జతపరిచింది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవేవి కావు. అంటే పీర్ పంజల్ పరిధిలోని జోజిలా పాస్ జమ్మూ మరియు శ్రీనగర్లో కలుపుతుంది. నెక్స్ట్ బనిహాల్ పాస్ శ్రీనగర్, ట్రాస్ మరియు కార్గిల్కు కలుపుతుంది. నెక్స్ట్ స్టిల్ మెంటల్లో సరైనది ఏది అని అంటే ఇక్కడ ఏది సరైనది కాదని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి అంటే ఇక్కడ మౌంటైన్స్ మార్గాలు మరియు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 4, 3, 1, 2. అంటే ఇక్కడ జో జిల్లా జమ్మూ కాశ్మీర్, లిపు లేక్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ సిక్కిలా హిమాచల్ ప్రదేశ్, నాతులా సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్లోని ఏ పాస్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బోమ్డిలా పాస్. అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూసినట్లయితే బోమ్డిలా పాస్ కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ పర్వత శ్రేణి భారతదేశంలో అత్యంత పురాతనమైనది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆరావళి పర్వత శ్రేణి కనుక చూసినట్లయితే ఇది భారతదేశంలోని అత్యంత పురాతనమైన పర్వత శ్రేణిగా గుర్తించడమైంది. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మాత్రమే. అంటే ఇక్కడ పులికాట్ సరస్సు 2 రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది. అయితే పులికాట్ సరస్సు కనుక చూసినట్లయితే 2 ప్రాంతాలలో మాత్రమే విస్తరించింది అనేది ఇది సరైన ప్రకటనగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఉత్తర పర్వతాలు భారతదేశానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అవి దాడి నుండి దేశాన్ని రక్షిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే ఉత్తర పర్వతాలు కనుక చూసినట్లయితే భారతదేశానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఆ, ఆ, ఇచ్చేందుకు కింది వాటిలో ఒకటి సరైనది కాదు అని అంటే ఇవి దాడి నుండి దేశాన్ని రక్షిస్తాయి అనేది సరైనది కానిగా గుర్తించడమైంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.